గురుగారు, ఏంటి కాలేజీలో హడావుడే? ఈ రోజు నుంచి మెడికల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సార్. అమ్మ నా మేనలుడోయ్, మీ అమ్మకి తెలియకుండా నీ భార్యతో డాక్టర్ ఎగ్జామ్స్ రాయిస్తున్నావా? రాధిక మామూలు కాదు, మొగుణ్ణి తన కొంగుకి కట్టేసుకుందిగా. ఈ విషయం వెంటనే మా ఆడాలకు చెప్పేయాలి. హాయ్ స్వామి, రాధిక కాలేజీ టాపర్ అయితే నీకు 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకుంటాను. ఓకే, చేస్తావుగా? నాకు తెలుసు నువ్వు చేస్తావు. బాయ్. ఏంటి మీ నాన్న ఏ పని చెప్పినా ఇంతే. అరే, వెళ్ళిన వాడు అక్కడ ఏం జరుగుతుందో ఏంటో ఒక్క ఫోన్ అయినా చేసి చెప్పొచ్చుగా. ఇక్కడ మనం టెన్షన్ పడుతున్నామని తెలీదా? ఏమయ్యా, ఇక్కడ మేమింత టెన్షన్ పడుతుంటే నువ్వంత నిదానంగా వస్తావేంటి? ఇక టెన్షన్ పడాల్సింది మనం కాదు, రాధిక. అన్నీ తెలుసుకుని వచ్చాను. రాధిక జుత్తు మన చేతికి చిక్కినట్టే. అబ్బా, కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు నాన్న. రాధిక నిన్న ఈరోజు వెళ్ళింది ఎక్కడికో కాదే, ఎగ్జామ్ రాయడానికి. ఎగ్జామా? ఏం ఎగ్జామ్ అండి? ఇంకేం ఎగ్జామ్? డాక్టర్ చదువుకు సంబంధించిన ఎగ్జామ్. అవునా? అవునమ్మా. స్వయానా కైలాషి తన భార్యని దగ్గరుండి తీసుకెళ్లి ఫీజు కట్టి మరీ చదివిస్తున్నాడు. భార్యని డాక్టర్ని చేసి తీరాలని కంకణం కట్టుకున్నాడు.
అత్తయ్య అది ఎక్కడికి వెళ్ళొస్తున్నారంటే చెప్పరేంటి నాన్న? అమ్మా ఇద్దరం సరదాగా షాపింగ్కి వెళ్ళొస్తున్నాం అమ్మా. ఓ అదన్నమాట సంగతి. గుమస్తా మనవణ్ణి తీసుకొచ్చినప్పుడు రాధిక వదిన గారికి ఏదో చెప్పబోతుంటే కైలాష్ ఆపింది అందుకే అన్నమాట. భార్య చదువు విషయం తల్లికి తెలిస్తే వద్దంటుందని చెప్పకుండా అడ్డుపడ్డాడు. ఆ, అత్తయ్యకి చెప్పకుండా బావ ఏ పని చెయ్యడు కదమ్మా, మరి ఏదెందుకు దాస్తున్నట్టు? ఉమ్, రాధిక నీలా తింగరదనుకున్నావా? మొగుణ్ణి పూర్తిగా తన బుట్టలో వేసేసుకుంది. అయితే అత్తయ్యకి రాధిక చదువు సంగతి తెలిస్తే ఊరుకోదు కదమ్మా. గుమస్తా మనవరాలి చదువు విషయమే మీ అత్తయ్య భరించలేకపోయింది. ఇక సొంత కోడలు తనకు చెప్పకుండా కాలేజీకి వెళ్తుందంటే అస్సలు సహించదు. కొడుకుకి చివాట్లు పెట్టి రాధికని ఇంటి నుంచి గెంటేస్తుంది. మరి సాక్ష్యం కోసం ఏమైనా కాలేజ్ దగ్గర ఫోటోలు తీసారా? అదే మర్చిపోయానే. హ, ఏంటి నాన్న నువ్వు? ఫోటో తీసుంటే బలమైన ఆధారం ఉండేది కదా. ఇప్పుడేమైందమ్మా? తను రోజు కాలేజీకే కదా వెళ్తుంది. రేపెళ్ళి ఫోటో తీసుకొస్తాను. హ్మ్. పట్టించుకోకుండా ఎందుకుంటానమ్మా, కాకపోతే కొంచెం నాన్న మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఇంతకీ నాన్నేరి గదిలో ఉన్నారా? ఈయన చెకప్ కి హాస్పిటల్ కి వెళ్లారు. ఇప్పుడు ఏం చెప్పాలి? నాన్నా నాన్నా ప్రియా, మీ నాన్నగారు లేరమ్మా. బ్యాంకుకి వెళ్లారు. ఇవాళ ఆదివారం, బ్యాంకుకి సెలవు. బ్యాంక్ కాదమ్మా, బజార్కి వెళ్లారు. ఏంటమ్మా తడబడుతున్నావు? నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? నిజం చెప్పు, నాన్నెక్కడికి వెళ్లారు? నీ దగ్గర నేనేం దాస్తాని, నీ మొహం. బ్యాంక్ చెప్పడం అలవాటైపోయి అలా చెప్పానంతే. ఏదో చిన్న పనుందని బయటికెళ్లారు, వచ్చేస్తారులే. రా, కాసేపు కూర్చుందాం. అవును, అక్కడేంటి విశేషాలు? అక్కెలా ఉంది? అందరూ బాగున్నారా? రోజు ఫోన్లో అడుగుతూనే ఉన్నా, నేను చెప్తూనే ఉన్నాను కదమ్మా. ఎక్కడికమ్మా? మీ నాన్నగారు వచ్చేసినట్టున్నారే. వచ్చేసారా నాన్నా? అది నీకెందుకు బాబు? అయ్యో పర్లేదు సార్, నేను అది తీసుకొస్తాను. కాదు బాబు, నేను తీసుకెళ్తాను కదా, నాకివ్వు. నాన్నా ప్రియా, నాన్నా బంగారం, నువ్వు ఎంతసేపు అయిందిరా? 5 నిమిషాలైంది. అయినా ఆదివారం కదా, మీరు ఇంట్లోనే ఉంటారని వస్తే ఎక్కడికి వెళ్లారు? దేవదాస్తో కలిసి ఎక్కడికి వెళ్ళొచ్చారు నాన్నా? దేవదాస్ ఏంటమ్మా? లవ్ ఫెయిల్ అయింది కదా, అందుకే అలా పిలుస్తున్నాను. తప్పమ్మా, అలా అనకూడదు. అది సరే, మీరిద్దరు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? నేను మీ నాన్నగారు కలిసి బాబు ఒక నిమిషం, నేను చెప్తా. అదేనమ్మా, అక్కడ సూపర్ మార్కెట్ దగ్గర బాబు కనిపిస్తే ఇద్దరం కలిసి ఇంటికి వచ్చామన్నమాట. అయినా దేవదాస్ ఏదో చెప్పబోతుంటే అడ్డుపడి మీరు చెప్పారేంటి నాన్న? వేరే ఏమైనా ఉందా? వేరే ఏముంటుందమ్మా, నేను మామూలుగా చెప్పాను అంతే. ముందు లోపల పద బాబురా. ఇవ్వు బాబు, లోపలికి రా బాబు.
మేము హాస్పిటల్కి వెళ్ళిన విషయం ప్రియా దగ్గర ఎందుకు దాస్తున్నారు? ఇంకేంటమ్మా ప్రియా, అక్క ఎలా ఉంది? చాలా బాగుంది నాన్న. సార్ మన బాబు ఒక నిమిషం, తాగడానికి గోరువెచ్చని నీళ్ళు తీసుకురామ్మా. అలాగే నాన్న. ఆ, సార్ మనం హాస్పిటల్కి వెళ్ళామని ప్రియాకి ఎందుకు చెప్పట్లేదు సార్? అంటే నాకు ఇలాంటి డిసీజ్ ఉందని ప్రియాకి తెలియదు బాబు. తెలిస్తే తను తట్టుకోలేదు. సార్ ఈరోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది కదా సార్? తెలుస్తుంది బాబు. అప్పుడు ఎలాగోలా సర్ది చెప్పాలి. ప్రియా పైకి అల్లరి చేసే పిల్లలా కనిపిస్తుంది గాని అది చాలా సున్నిత మనస్కురాలు. తండ్రికి ఇలాంటి ఆరోగ్య సమస్య ఉందని తెలిస్తే అది అస్సలు తట్టుకోలేదు. చాలా బెంగ పెట్టుకుంటుంది. అందుకే చెప్పలేదు. నాన్న, గోరువెచ్చని నీళ్లు రెడీ. ఇంకేంటి నాన్న విశేషాలు? నువ్వే చెప్పాలరా. హలో, అవునా? ఇప్పుడే వస్తున్నాను. నాన్న, నాకు చాలా అర్జెంట్ పనుంది, నేను మళ్ళీ వస్తాను. అదేంటమ్మా ఇప్పుడేగా వచ్చావు? గంటలో వచ్చేస్తాను నాన్న. మీరు మళ్ళీ ఎక్కడికి వెళ్ళకండి, మీతో చాలా మాట్లాడాలి. సరే అమ్మా. దేవదాస్, నాతో మీరు కూడా రండి. నేనెందుకు? ఆడపిల్ల సహాయంగా రమ్మంటే ప్రశ్నలు ఇస్తారేంటి? రండి చెప్తాను. అది కాదు. వెళ్ళరా బాబు, లేకపోతే అది వదలదు. సరే సార్. మీరు హాస్పిటల్కి వెళ్లారన్న విషయం ప్రియాకి ఇక్కడ తెలిసిపోతుందోనని చాలా భయం వేసిందండి. తనకి తెలిసిన తర్వాత ఎలాగూ బాధపడుతుంది. చెప్పి మరీ బాధ పెట్టడం ఎందుకు? అవకాశం ఉన్నది రోజులు దాద్దాం. రాధిక ఎగ్జామ్ ఎలా రాస్తుందో ఏంటో. ఏమైనా టెన్షన్ పడుతూ ఉంటుందా? చచ్చా, అస్సలు టెన్షన్ పడదు. డెఫినెట్ గా ఎగ్జామ్ బాగా రాస్తుంది. ఎంతైనా నా భార్య మెరిట్ స్టూడెంట్ కదా. కైలాష్ గారు, ఎగ్జామ్ ఎలా రాసావు రాధిక? బాగా రాసావా? మీరేంటి కైలాష్ గారు అప్పటి నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నారా? అవును. ఎందుకండి వెయిట్ చేయడం? ఎండ వల్ల మీరు ఎంత డల్ అయ్యారో చూడండి. కనీసం కార్లోనైనా కూర్చోవాల్సింది, లేదా ఇంటికి వెళ్లి మళ్ళీ రావాల్సింది. అబ్బా, అదంతా తర్వాత. అసలు నిన్నొద్దు నేను ఇంటికి ఎలా వెళ్తాను? ముందు నువ్వు ఎగ్జామ్ ఎలా రాసావా అది చెప్పు. మీ సపోర్ట్ తో చాలా బాగా రాశాను. నాకు తెలుసు రాధిక, నాకు తెలుసు. కాలేజ్ టాపర్ నువ్వే. మన ఇంటి ముందు డాక్టర్ రాధిక కైలాష్ ఎంబీబీఎస్ అని బోర్డు పెట్టే రోజు ఎంత దూరంలో లేదు. పద, నీకెప్పుడు పెద్ద ట్రీట్ ఇవ్వాలి. ఈ రోజును మనం సెలబ్రేట్ చేసుకోవాలి, సరేనా? వద్దు కైలాష్ గారు, ఇంటికి వెళ్దాం. నేను పనులు కూడా చేయకుండా వచ్చేసాను. అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అదేం కుదరదు. మనం రెస్టారెంట్కి వెళ్ళి పార్టీ చేసుకుంటున్నాం. అదే ఫైనల్. ఓకే, లెట్స్ గో. కమ్. నాన్న గొడవ చేసి నన్ను తీసుకెళ్తున్నావు. అసలు నన్ను ఇంటికి ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మీరు ఒక గొప్ప సంఘ సంస్కరణ చేయాలి, అందుకే తీసుకెళ్తున్నాను. సంఘ సంస్కరణ? అమ్మా తల్లి, నువ్వేదో నన్ను ఇరికించేలా ఉన్నావు. అలాంటిదేం లేదు దేవదాస్. మీరు పదండి, మీకే తెలుస్తుంది. టైం అయిపోతుంది, పదండి. ఏం తెలుస్తుందో ఏంటో.
అదే అదే. హలో 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 ఏంటి హాస్పిటల్కి తీసుకొచ్చావేంటి? మీరు డాక్టర్ కదా, ఒక పేషెంట్ కి ట్రీట్మెంట్ చేయాలి. హలో నా మెడిసిన్ కంప్లీట్ అయింది కానీ నేను ఇంకా ప్రాక్టీస్ చేయట్లేదు. ఏ అన్నింటికి తొందరే. పూర్తిగా చెప్పేది వినవేంటి? ట్రీట్మెంట్ అంటే సిరంజీలతో మందులతో కాదు, తూట లాంటి మీ మాటలతో. అంటే నా ఫ్రెండ్ ఒకడు లవ్ ఫెయిల్యూర్ అయ్యిందని సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అది తప్పని ఆ వెధవకి మీరు పర్ఫెక్ట్ గా బుద్ధి చెప్తారని మిమ్మల్ని తీసుకొచ్చాను. నాకేంటి సంబంధం? నేనెందుకు చెప్పాలి? మీ కదా వాడి కదా ఒకటే మాస్టారు. మీది లవ్ ఫెయిల్యూర్ కదా. అదే ప్రేమించిన అమ్మాయి దక్కలేదని మీరేమైనా పిచ్చి పని చేశారా? లేదే, ధైర్యంగా గ్లామరస్ గా ఉన్నారు. కానీ వాడలా కాదు, చెయ్యి కోసుకొని బురి వేసుకుని బుర్రలేని పనులన్నీ చేస్తున్నాడు. అది కరెక్ట్ కాదని మీరే వాడికి కౌన్సిలింగ్ చేయాలి. అమ్మా తల్లి, అవన్నీ నా వల్ల కాదు. దయచేసి నన్ను వదిలే, నేను వెళ్తున్నాను. ప్లీజ్ 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 దేవదాస్, కాదనకండి. మీ వల్ల అవుతుంది. మీ శక్తి మీకు తెలీదు. మీరు ఖచ్చితంగా వాడికి అర్థమయ్యేలా చెప్పగలరు. ప్లీజ్ నా మాట వినండి. ప్లీజ్ ప్లీజ్. వా, నాకేంటమ్మా ఈ నస? వాడెక్కడ తెచ్చాడు? లోపల బతికే ఉన్నాడు. సరే పద. కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. జాగ్రత్తగా చూసుకోండి. ఓకే మేడం. వచ్చావా ప్రియా? వీడు చూసావా ఎంత పని చేశాడో? అందుకేని వీడికి బుద్ధి చెప్పడానికి ఒక మాస్టర్ని తీసుకొచ్చాను. మాస్టరా? మాస్టర్ అంటే ట్యూషన్ చెప్తాడా? కుళ్ళు జోకులు వేశావంటే కుళ్ళు పొడుస్తా. రే రే రే, ఇతను కూడా నీలాంటి కేసే. అంటే ఇతను కూడా సూసైడ్ అటెంప్ట్ చేశాడా? కాదు, నీలాగే లవ్ లో ఫెయిల్ అయ్యాడు. ప్రేమలో పిహెచ్డి చేశారు. హలో, మీ గురించే చెప్పు. బ్రదర్, ఎందుకు చనిపోవాలనుకున్నావు? నా ప్రేయసి నాకు దూరమైంది. ఓ, ఎన్నాళ్ళ నుంచి ప్రేమిస్తున్నావు? 6 నెలల నుంచి. ఓకే, సరే. ఆ అమ్మాయిలో నీకేం నచ్చింది? ఆ అమ్మాయి కళ్ళు తిప్పుకోలేని అందం. ఆ అందానికి ఎవరైనా సరే పడిపోవాల్సిందే. పైగా కోట్ల ఆస్తికి ఒక్కతే వారసురాలు. అర్థమైంది. అంటే నీది స్వచ్ఛమైన ప్రేమ కాదన్నమాట. లేదు లేదు, నాది స్వచ్ఛమైన ప్రేమే. స్వచ్ఛంగానే ప్రేమించాను. అందాన్ని ఐశ్వర్యాన్ని చూసి ప్రేమిస్తే స్వచ్ఛమైన ప్రేమ ఎలా అవుతుందిరా ఈడియట్? అబ్బా, గుడ్ లాజిక్, గుడ్ లాజిక్. ప్రొసీడ్ ప్రొసీడ్ ప్రొసీడ్. అంటే దాన్ని ప్రేమ అనరా? అనరు. ప్రేమ అంటే అందానికి పడేది కాదు, డబ్బుకు లొంగేది కాదు, ఆకర్షణకి అంతకన్నా కాదు. నిజమైన ప్రేమంటే ఏంటి? ప్రేమంటే గుండె లోతుల్లో పుట్టే మధురమైన భావం. మన తోడు కనిపించగానే హృదయం స్పందించాలి, మనసుని ధైర్యం తాకాలి.